సీజన్ చూస్తున్నారా మేడం? చూస్తున్నాం. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? యష్మిక. యష్మి. ఎందుకు యష్మి? తను చాలా క్లెవర్ అండ్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఓకే. యష్మి కొంచెం అగ్రెసివ్ అవుతుంది అని అంటున్నారు కదా, అగ్రెసివ్నెస్ లో మాటలు జారుతుంది అని అంటున్నారు కదా, సో మీరేమనుకుంటారు దాని గురించి? కో పార్టిసిపెంట్ పైన డిపెండ్ అవుతుంది. ఇప్పుడు కో పార్టిసిపెంట్ ఎలా బిహేవ్ చేస్తే తను కూడా కొంచెం చేంజ్ అవ్వాల్సి వస్తుంది. నిఖిల్ అంటే ప్రతిసారి చీఫ్ అవుతున్నాడు కదా, చీఫ్ అయ్యి ఇంకా ఇట్లానే కంటిన్యూగా నామినేషన్ నుంచి తప్పించుకునే అవకాశం ఉందంటారా మరి నిఖిల్? అంటే ఎండింగ్ లో మేబీ చేంజ్ అవ్వచ్చు. ఇది బిగినింగ్ కదా, కొంచెం అతనికి రెస్పాన్సిబిలిటీ అనేది వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది అతను చీఫ్ అయ్యేది కాంతి. నిఖిల్ ఏమైనా లో అవుతున్నాడు అని అనిపిస్తుంది అని చాలా మంది అంటారు. మీ ఉద్దేశం ప్రకారం లో అవుతున్నాడా లేకపోతే కంటిన్యూ అలానా? లో అని ఏం లేదు, పికపింగ్ కోసం అతను వెయిట్ చేస్తున్నాడు అంతే. మరి ఇందులో ప్రేరణ కూడా నోరు జారుతుంది కదా, మరి దాని గురించి మీరు ఏమంటున్నారు? తను చాలా నోరు జారుతుంది. మేబీ తను కూడా ఇంకా తీసేయొచ్చు తనని కూడా. తను ఎక్కువ రోజులు వెళ్తాడని ఎక్స్పెక్ట్ చేశారు అసలు మీరు? అభయ్ అతను కూడా చాలా నోరు జారుతున్నాడు. గేమ్ పరంగా అయితే ఏమి లేదు కానీ చాలా యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. తను వెళ్ళిపోతాడని ఎక్స్పెక్ట్ చేశారు అసలు మీరు? మేబీ పోవచ్చు, ఇంకా లాస్ట్ కు ఉండేది ఒకరిద్దరే కదా, ఇంకా మిగతా అందరూ వెళ్లాల్సిందే కదా, ఇవాళ కాకపోతే రేపు. విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? తను చాలా సైలెంట్ కిల్లర్ లాగా ఉంది ప్రెసెంట్ అయితే. మాటలు జారుతుంది. అదే అందుకే అంటున్నాను, సైలెంట్ గా ఉంటుంది ప్రెసెంట్. ఇంకా రాను రాను తను కూడా బయటపడవచ్చు అనుకుంటున్నారు. అయితే ఒక నిమిషం, విష్ణుప్రియ పరంగా చూసుకుంటే తనకి ఇప్పుడున్న దాంట్లో కొంచెం ఎక్కువగా ఆడడానికి స్పాంటేనియస్ చూపిస్తుంది అనుకోవచ్చా? గేమ్ పరంగా అయితే తను టాలెంటెడే, కానీ కో పార్టిసిపెంట్స్ మీద డిపెండ్ అవుతుంది. మరి ఇందులో కిరాక్ సీత కూడా ఉంది కదా, మరి పేరుకు తగ్గట్టు కిరాక్ ఏమైనా చూపిస్తే అవకాశం ఉందంటారా? సీత షార్ట్ లేడీ, తను ముద్దుగా ఉంది. సీత పేరుకు తగ్గట్టు బాగానే చేస్తుంది, కానీ మళ్ళీ అంత కన్నింగ్ అయితే లేదు. దీంట్లో జెన్యూన్ గా ఎవరు ఆడుతున్నారు అనుకుంటున్నారు? జెన్యూన్ గా అయితే యష్మి చెప్పొచ్చు. మరి ప్రేరణ నోరు జారుతుంది, తను కూడా జెన్యూనే, కాకపోతే నోరు జారుతుంది, దాని వల్ల ఏవో అయిపోవచ్చు. మరి పృథ్వీ కూడా నిన్న నామినేషన్స్ లో సోనియాకి నవీన్ చెప్పాడు కదా, అందరినీ నువ్వు వెపన్ లా వాడుతున్నావు కానీ నువ్వేం ఆడట్లేదు అని, మీరేమనుకుంటున్నారు దాని గురించి? సోనియా కూడా బాగా అటెంప్ట్ చేస్తుంది, కానీ తను కొంచెము స్ట్రాంగ్ గా చేయట్లేదు. ఫిజికల్ గా వీక్ ఉంది అనిపిస్తుంది. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ కి మీకు ఎలా అనిపిస్తుంది? ఈ సీజన్ కొంచెం వెరైటీగా న్యూ మోడల్ గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ.